హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. లెట్స్ స్టార్ట్ న్యూ లెర్నింగ్ టుడే. నిన్న మనం పీటీ 365లో ఫస్ట్ చాప్టర్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ అనేది పెట్టడం జరిగింది. దానికి యాక్చువల్గా అదే చాప్టర్కి అటాచ్ చేస్తూ మనం అదే చాప్టర్ మీద క్వశ్చన్స్ కూడా మన లింక్లో మన యాప్లో పెట్టడం జరిగింది. ఐ హోప్ హూ ఆర్ కంటిన్యూయింగ్ వాళ్ళకి తప్పకుండా హెల్ప్ఫుల్గా ఉందని అనుకుంటున్నా. సెకండ్ చాప్టరు మనం చూసినట్టయితే పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్ అండ్ లోకల్ గవర్నమెంట్. దిస్ ఈస్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ పాలిటీ. దీని మీద 1 ఇయర్గా కరెంట్ అఫైర్స్ ఏవైతే వచ్చినాయో త్రూ వేరియస్ న్యూస్ పేపర్స్ అండ్ విజన్ ఐఏఎస్ పీటీ 365 నుంచి ఈ కంటెంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. దీంట్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్గా పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్ అండ్ లోకల్ గవర్నమెంట్ వీటికి అనుసంధానంగా మనకు వేరియస్ న్యూస్ పేపర్స్లో ఇష్యూస్ వచ్చినవి చూస్తే లైక్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ, దాని గురించి కొంచెం న్యూస్లో రావడం జరిగింది. యాంటీ డిఫెక్షన్ లాసు అండ్ ఎలక్ట్రల్ సిస్టమ్స్, పార్లమెంటరీ కమిటీస్ అండ్ మచ్ మోర్. ఈ టాపిక్స్ అన్నీ మనం ఇవ్వడం జరుగుతుంది. ఫర్ యువర్ రెఫరెన్స్ ఈ పీటీ 365 ఏదైతే ఉంటుందో మన టెలిగ్రామ్లో పెట్టడం జరుగుతుంది. ఈ పీపీటీ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ వీడియో లెక్చర్ మీరు ఈ లెక్చర్ని డెఫినెట్గా దీని మీద టెస్ట్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఆ టెస్ట్ లింకు ప్లస్ టెలిగ్రామ్ లింక్ రెండు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. దీనిలో ఫస్ట్ టాపిక్ చూస్తే ఇంటర్నల్ ఎమర్జెన్సీ. ఇంటర్నల్ ఎమర్జెన్సీ మనకి న్యూస్లో ఎందుకు వచ్చింది అంటే June 25, 1975లో ఇంటర్నల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 50 years అయిందనమాట. సో ఇంటర్నల్ ఎమర్జెన్సీలో లాట్స్ ఆఫ్ ఫ్రీడమ్స్ దట్ ఆర్ ఎన్ష్యూర్డ్, మన కాన్స్టిట్యూషన్ ఏదైతే సిటిజన్స్కు ఇచ్చున్నాయో ఆ ఫ్రీడమ్ అంతా దాంట్లో లాస్ అవ్వడము, చాలా చేంజెస్ రావడం అనేది జరిగింది. సో అందుకనేసి ఇది మరి దాన్ని పురస్కరించుకొని చాలా న్యూస్ పేపర్స్లో ఇది రావడం అనేది జరుగుతుంది. సో మనకి ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఏంటి, మనకి ఆబ్వియస్గా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్లో ఏమున్నాయి, ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ప్రిలిమ్ స్పెసిఫిక్గా చాలా చాలా ఇంపార్టెంట్. దీనిలో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ మన కాన్స్టిట్యూషన్లో చూసినట్టయితే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వేమియర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జర్మనీ నుంచి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. దీనిలో ఆర్టికల్స్ 352 నుంచి 360 వరకు, ఆర్టికల్స్ 352 టు ఆర్టికల్ 360, అదే మనం పార్ట్ 18 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేది ఉన్నాయి. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఎందుకు మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి అంటే లైక్ ఇంటర్నల్ సర్కమ్స్టెన్సెస్ కానీ ఎక్స్టర్నల్ సర్కమ్స్టెన్సెస్ వల్ల కానీ ఎప్పుడన్నా మన సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ దెబ్బతింటుంది అంటే గిన వాటికి ప్రొటెక్ట్ చేయడం కోసం, టు ప్రొటెక్ట్ సావర్నిటీ, యూనిటీ, ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ, డెమోక్రసీ అండ్ కాన్స్టిట్యూషన్, వీటికి ప్రొటెక్ట్ చేయడం కోసం ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మన ఫ్రీడమ్స్ మొత్తం కాంప్రమైజ్ చేసి అయినా సరే వీటిని కాపాడడం కోసం ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పెట్టడం అనేది జరిగింది. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న 3 ఎమర్జెన్సీస్ ఏవి అంటే గిన, ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, సెకండ్ ప్రెసిడెంట్ రూల్ అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఈ 3 ఎమర్జెన్సీస్ కూడా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. నేషనల్ ఎమర్జెన్సీ చూస్తే ఆర్టికల్ 352 ప్రకారము ఎప్పుడన్నా వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మ్డ్ రెబెలియన్ ఇన్ ద సెన్స్ ఈవెన్ సివిల్ పీపుల్ అందరూ కూడా గన్స్తో లైక్ ఫైరింగ్ అవన్నీ జరగడం అనమాట. దట్ ఈస్ ఆర్మ్డ్ రెబెలియన్. సివిల్ పీపుల్ కావచ్చు, నక్సలైట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇటువంటి సర్కమ్స్టెన్సెస్లో మొత్తం మనకి నేషనల్ ఎమర్జెన్సీ విధించవచ్చు యాజ్ పర్ ఆర్టికల్ 352. దెన్ ఆర్టికల్ 356 ప్రకారము మన కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఎప్పుడైతే ఫెయిల్యూర్ అవుతుందో ఆ టైమ్స్లో మనం ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయొచ్చు ఆర్టికల్ 356 ప్రకారం. దెన్ ఆర్టికల్ 360 ప్రకారము ఎప్పుడైతే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆఫ్ ద కంట్రీ థ్రెటన్ వచ్చింటుందో, ఫైనాన్షియల్ డిసిప్లిన్ మొత్తం దివాలా తీస్తుందో, అటువంటి టైంలో ఆర్టికల్ 360 విల్ గివ్ పవర్ టు గో ఫర్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఈ 3 ఎమర్జెన్సీస్ కూడా మనకి కాన్స్టిట్యూషన్లో ఇవ్వడం అనేది జరిగింది. ఆర్టికల్ 352, 356, 360 +4 అట్లా గుర్తుపెట్టుకుని 352 నుంచి +4 వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్ దీస్ థింగ్స్. దెన్ మనకి ఇప్పుడు మనకి ఇంటర్నల్ ఎమర్జెన్సీ గురించి మనం డీప్గా వెళ్దాం. ఎందుకంటే 50 years అయింది కాబట్టి ఒకసారి ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించి. దీనిలో ఎవరు డిక్లేర్ చేయొచ్చు అంటే ఆర్టికల్ 352 ప్రకారము ఒక ఆర్మ్డ్ రెబెలియన్ ఏదన్నా వచ్చినప్పుడు, ఆర్మ్డ్ రెబెలియన్ అనే సర్కమ్స్టెన్సెస్ వచ్చినప్పుడు మనము విత్ ఇన్ కంట్రీ ఉన్నప్పుడు ఈ ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించవచ్చు అంటున్నమాట. ఎవరు దీన్ని ప్రొక్లెయిమ్ చేయొచ్చు అంటే ఎవరు విధించే అవకాశం ఉంది, ఎవరు హూ కెన్ అనౌన్స్, హూ కెన్ ప్రొక్లమేషన్ అంటారు, ఎవరు చేయొచ్చు అంటే ప్రెసిడెంట్
ఆన్ రిటర్న్ రికమెండేషన్ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్ యొక్క రిటర్న్ రికమెండేషన్ మీద దీన్ని ప్రొక్లమేషన్ చేసే అథారిటీ ప్రెసిడెంట్కి ఉంది. మనము ఇంతకుముందు చూస్తే గిన లైక్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా వస్తే దాని మీద కూడా ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉంది. బట్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ కూడా నువ్వు ఎమర్జెన్సీ విధించడం అనేది అవకాశం ఉంటే చాలా సర్కమ్స్టాన్సెస్లో ఎమర్జెన్సీ ఉంటుంది. అది నేషనల్ యొక్క పొలిటికల్ స్టెబిలిటీకే దెబ్బతీసే అవకాశం ఉంటుంది, నేషనల్ ఇంటిగ్రిటీకి దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అందుకని 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ప్రకారము ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది ఇంటర్నల్ డిస్టర్బెన్స్ మీద కాకోకుండా లైక్ ఆర్మ్డ్ రెబేలియన్ సర్కమ్స్టాన్సెస్లో మాత్రం విధించవచ్చు, అంతేగాని ఇంటర్నల్ డిస్టర్బెన్స్ మీద చేయడానికి వీల్లేదు అని 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978లో ఈ చేంజ్ తీసుకురావడం అనేది జరిగిందనమాట. దెన్ లైక్ ప్రొసీజర్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు బి ఫాలోడ్? ఎప్పుడైతే మనము ఇంటర్నల్ ఎమర్జెన్సీ మనం ఇస్తామో అప్పుడు ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ అప్రూవల్ ప్రాసెస్, ప్రొక్లమేషన్ బై ప్రెసిడెంట్ యూనియన్ క్యాబినెట్ యొక్క దీని మీద రిటర్న్ రికమెండేషన్ మీద అనౌన్స్ చేస్తాడు, ప్రొక్లెయిమ్ చేస్తాడు. ఏదైతే అది చేస్తాడో ఆ ప్రొక్లమేషన్ అనేది 2 houses, బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ రెండిట్లోనూ వితిన్ 1 monthలో అప్రూవల్ జరగాల. ఒకసారి అప్రూవల్ జరిగిందంటే అది 6 months వరకు ఆ ఎమర్జెన్సీ అనేది కంటిన్యూ అవుతుంది. ఆఫ్టర్ 6 months అగైన్ అది ఇంకా కంటిన్యూ కావాలంటే అగైన్ అప్రూవల్కి వెళ్ళాలా. అట్లా ఇండిఫినిట్ పీరియడ్గా ఎవ్రీ టైం అప్రూవల్ 6 months ఒకసారి అప్రూవల్ తీసుకుంటూ దాన్ని పొడిగించుకుంటూ పోవాలి. దిస్ ఈజ్ యాజ్ పర్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978. ఇంతకుముందు అలా అప్రూవల్ ఎవ్రీ 6 months అవసరం లేదండి. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ప్రకారము ఎవ్రీ 6 monthsకి అప్రూవల్ అవసరము. ఆ అప్రూవల్ అనేది స్పెషల్ మెజారిటీతో అప్రూవల్ అవ్వాలి. వెరీ ఇంపార్టెంట్. స్పెషల్ మెజారిటీ అంటే 2 conditions ఫాలో అవ్వాలా. ఒకటి వచ్చేసి టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ఈచ్ హౌస్లో మెజారిటీ రావాలి. అంటే లైక్ లోక్సభలో ఎంతమంది టోటల్ మెంబర్షిప్ ఎంత ఉంటుందో దానిలో 50% + 1 అంత పర్సెంట్ ఒప్పుకోవాలా. సేమ్ గోస్ టు ద రాజ్యసభ. సో ఈచ్ హౌస్లో మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ఈచ్ హౌస్ ఉండాలి అండ్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ కూడా ఉండాలి. ఈ 2 conditionsని మనం పాటిస్తే అప్పుడు మాత్రం స్పెషల్ మెజారిటీ అనేది జరుగుతుంది. సో ఈ స్పెషల్ మెజారిటీతో 2 houses కూడా అప్రూవల్ జరిగితేనే అది కంటిన్యూషన్ అనేది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. అండ్ కొన్నిసార్లు స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఉంటుంది. స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఇప్పుడు ఒకసారి లోక్సభ డిజాల్వ్ అయిపోయింది అనుకో, అటువంటి టైమ్స్లో ఎమర్జెన్సీ కంటిన్యూ అవ్వాలంటే లోక్సభ ఫామ్ అయ్యి దాని తర్వాత 30 days లోపల లోక్సభలో అప్రూవల్ తెచ్చుకోవాలి. ఆ టైం లోపల లోక్సభ ఫామ్ అయ్యి ఆ టైం లోపల ఇన్ ద మీన్ టైం ఏదైతే ఉంటుందో రాజ్యసభలో పాస్ చేసేసుకుంటే ఇది లైక్ కంటిన్యూషన్ ఆఫ్ ద ఎమర్జెన్సీ అనేది జరుగుతుందన్నమాట. అట్లా రివోక్ చేయాలంటే ప్రెసిడెంట్ రివోక్ చేయొచ్చు ఎనీ కైండ్ ఆఫ్ ప్రొక్లమేషన్ అట్ ఎనీ టైం త్రూ సబ్సిక్వెంట్ డిక్లరేషన్. ఏ టైంలో అయినా సరే త్రూ సబ్సిక్వెంట్ డిక్లరేషన్ ద్వారా దీన్ని రివోక్ చేసేయచ్చు. అండ్ రివోక్కి వెరీ ఇంపార్టెంట్గా పార్లమెంటరీ అప్రూవల్ అవసరం లేదు. వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నల్ ఎమర్జెన్సీ రివోక్కి పార్లమెంటరీ అప్రూవల్ అవసరం లేదు. ఒకవేళ లోక్సభ డిసప్రూవ్ కింద చేస్తే ఈ లోక్సభలో ఎమర్జెన్సీ ఇప్పుడు ప్రెసిడెంట్ రివోక్ చేయలేదు, బట్ అట్ ద సేమ్ టైం లోక్సభ వాళ్ళు మాత్రం లైక్ ఇంకా ఎమర్జెన్సీ అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు ఈ కంటిన్యూషన్ ఆఫ్ ఎమర్జెన్సీని రిమూవ్ చేస్తే అప్పుడు సింపుల్ మెజారిటీ ఓట్తో దీన్ని రివోక్ కూడా చేసేయచ్చు. వెరీ ఇంపార్టెంట్. ఒకటి ప్రెసిడెంట్ కెన్ రివోక్ ఆర్ లోక్సభలో సింపుల్ మెజారిటీతో రివోక్కి చేయొచ్చు. దీస్ 2 things ఆర్ నీడెడ్ టు రివోక్ ద ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఏదైతే అప్పుడు కంటిన్యూషన్లో ఉంటుందో దాన్ని. వెరీ ఇంపార్టెంట్. దెన్ మనకి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ప్రకారం చూస్తే కొన్ని చేంజెస్ ఈ ఇంటర్నల్ ఎమర్జెన్సీలో తీసుకురావడం అనేది జరిగింది. ఆ చేంజెస్ ఆర్ వర్త్ రిమెంబరింగ్ బికాస్ దే ఆర్ పొటెన్షియల్ ఏరియాస్ టు ఆస్క్. మన ఫిలిమ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ చేసేటప్పుడు మనకి రిటర్న్ అడ్వైజ్ బై ద క్యాబినెట్ టు ద ప్రెసిడెంట్. వెరీ ఇంపార్టెంట్. రిటర్న్ అడ్వైజ్ ఆ రికమెండేషన్ మీద మాత్రమే ఇది ప్రెసిడెంట్ ఇచ్చేయాలి. అది వెరీ ఇంపార్టెంట్. దట్ ఈజ్ యాడెడ్. దెన్ ఫండమెంటల్ రైట్స్ విషయానికి వస్తే ద స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 359 ఈజ్ రిస్ట్రిక్టెడ్. వెరీ ఇంపార్టెంట్. అంటే ఫండమెంటల్ రైట్స్ ఈ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు సస్పెండ్ అవుతాయి అంటే లైక్ సస్పెండ్ అవ్వడం అంటే ఎన్ఫోర్సిబిలిటీ అనేది ఉండదు ఆ టైంలో. అంటే నాకు ఈ ఫండమెంటల్ రైట్ పోయింది అని చెప్పి నేను హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పోవడానికి వీల్లేదు. ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226 గివ్స్
లైక్ స్పెషల్ పవర్ టు ఎవరీ సిటిజన్ టు ప్రొటెక్ట్ దేర్ ఫండమెంటల్ రైట్. బట్ ఈ టైంలో ఆర్టికల్ 359 ప్రకారము నాకు ఆ ఫండమెంటల్ రైట్స్ ఉండదు. సెకండ్లీ, ఆర్టికల్ 20 అండ్ ఆర్టికల్ 21 ఏవైతే ఉందో దీస్ ఆర్ ద ఫండమెంటల్ రైట్స్, బట్ ఇవి మాత్రం ఎన్ఫోర్సబుల్ ఉంటుంది. ఒక ఆప్షన్ ఇస్తాడు అనుకో, ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ సస్పెండెడ్ ఇంక్లూడింగ్ ఆర్టికల్ 20 అండ్ ఆర్టికల్ 21 అంటే రాంగ్ స్టేట్మెంట్. ఆల్ ద ఫండమెంటల్ రైట్స్ ఎక్సెప్ట్ 20 and 21 కెన్ బి సస్పెండెడ్, కాంట్ బి ఎన్ఫోర్స్డ్, బట్ 20, 21 విల్ రిమైన్ ఎన్ఫోర్సబుల్. అంటే 20 అంటే రైట్ టు లైవ్ అండ్ రైట్ టు ప్రొటెక్షన్ అగెన్స్ట్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్ ఏదైతే ఆర్టికల్ 20 ఉంటుందో, దీస్ 2 things విల్ రిమైన్ ఎన్ఫోర్సబుల్. వెరీ ఇంపార్టెంట్ అనమాట. దిస్ ఈజ్ యాజ్ పర్ ద 44th Amendment Act 1978. అండ్ దెన్ టర్మ్ ఆఫ్ ద లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్. మనకి టర్మ్ ఆఫ్ ద లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్ ఆర్టికల్ 83 అండ్ ఆర్టికల్ 172లో ఏదైతే ఉందో అది ఇంతకుముందు ఈ 44th అమెండ్మెంట్ ముందు అది 6 yearsగా మార్చబడి ఉంటుంది. దాన్ని మళ్ళీ అగైన్ దిస్ ఈజ్ రెడ్యూస్ టు 5 years బ్యాక్. అది కూడా 44th Amendment Act 1978తో రెడ్యూస్ టు 5 years అనేది అవ్వడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ఇంపార్టెంట్ అనమాట. దెన్ జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ ఎలక్షన్స్. సుప్రీంకోర్టు యాక్చువల్గా లైక్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఏమన్నా జరుగుతున్నప్పుడు ఆ ఎలక్షన్స్లో ఏదైనా డిస్ప్యూట్ వచ్చింది అంటే సరైన ప్రాపర్ ఫెయిర్ అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ జరగలేదు అని వచ్చినప్పుడు ఆ విషయంలో ఎక్స్క్లూజివ్ అథారిటీ ఎవరి చేతిలో ఉంటుందంటే జ్యుడిషియరీ సుప్రీంకోర్టు దీనిలో ఎక్స్క్లూజివ్ అథారిటీ ఉంటుంది టు డిసైడ్ వెదర్ ద ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో డిస్ప్యూట్ ఉందా లేదా, ఇంపార్షియల్గా జరిగిందా లేదా అని చూడడానికి సుప్రీంకోర్టు మాత్రమే ఉంది పవరు. దట్ ఈస్ ఆల్సో యాడెడ్ బై ద 44th Constitutional Amendment Act 1978. దెన్ రిమూవల్ ఆఫ్ ఆర్టికల్ 275A. 275A ఆర్టికల్ ఏం చెప్తుందంటే వెరీ ఇంపార్టెంట్ లైక్ యూనియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏ స్టేట్లో అన్నా సరే లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఉన్నప్పుడు వాటిని డిప్లాయ్ చేయొచ్చు అని ఆర్టికల్ 275A చెప్తుంది. సో ఏదో ఒక ప్లేస్లో లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయిందనుకో ఆర్మీని అక్కడ దింపేయచ్చు. దిస్ ఈస్ ద పవర్ దట్ ఈస్ గివెన్ బై ద ఆర్టికల్ 275A. బట్ ఆర్టికల్ 44th Constitutional Amendment Act 1978 ప్రకారము ఈ 275A ఆర్టికల్ని రిమూవ్ చేసింది. సో యూనియన్ గవర్నమెంట్ కాంట్ డిప్లాయ్ ఆర్మీ ఎనీవేర్ యాజ్ పర్ దిస్ వన్ అనమాట. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ యొక్క సిగ్నిఫికెన్స్ మనం చూసినట్టయితే మోస్ట్ కాంట్రవర్షియల్ పీరియడ్ ఇప్పుడు, ఎందుకంటే అప్పుడు లాట్స్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది చాలామందికి లేకుండా పోయింది. మాస్ అరెస్ట్స్, ప్రెస్కి అసలు లిబర్టీ లేకుండా పోయింది, ప్రెస్ సెన్సార్షిప్ మీద కానీ, అండ్ సస్పెన్షన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కూడా సస్పెండ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట వీటన్నిటి మీద. అండ్ పార్లమెంటరీ ఓవర్సైట్. దీని తర్వాత 44th Constitutional Amendment రావడం తర్వాత పార్లమెంట్ యొక్క ఓవర్సైట్ ఆన్ ద ఇంటర్నల్ ఎమర్జెన్సీ పెరిగింది. ఎందుకంటే వాట్ ఎవర్ ప్రొక్లమేషన్ అప్పుడు రిటర్న్ రికమెండేషన్ ఆఫ్ ద క్యాబినెట్ కావాలి, దెన్ అది కంటిన్యూ అవ్వాలంటే పార్లమెంటరీ అప్రూవల్ స్పెషల్ మెజారిటీతో కావాలి, లేకపోతే ఇది కంటిన్యూ చేయడానికి వీలేదు. సో పార్లమెంట్కి కొంచెం ఓవరాల్గా ఓవర్సైట్ అంటే కొంచెం ఎక్కువ పవర్స్ దీంట్లో రావడం అనేది జరుగుతుందన్నమాట. దెన్ జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ కూడా చూస్తే గిన జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ కూడా రిస్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే లైక్ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే అఫెక్ట్ అవుతాయో ఆర్టికల్ 20 అండ్ ఆర్టికల్ 21 అవి పోకుండా ఉండాలి, దే ఆర్ రిమైన్ ఎన్ఫోర్సబుల్ అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే గిన ఈ జ్యుడిషియల్ రివ్యూ అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అఫెక్టింగ్ ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉందో దోస్ ఆర్ రిస్టోర్డ్. సో ఆర్టికల్ 20 అండ్ ఆర్టికల్ 21 ఆర్ ప్రొటెక్టెడ్. ఆ యాంగిల్లో చూస్తే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ కూడా మనకి ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. దట్ ఈజ్ మెయింటైన్డ్. ప్రొటెక్ట్ చేయడం కాదు, దట్ ఈజ్ మెయింటైన్డ్. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ఇంటర్నల్ ఎమర్జెన్సీ. వెరీ ఇంపార్టెంట్. నేను యాక్చువల్గా ఐ విల్ బీ పుట్టింగ్ క్వశ్చన్స్ ఆల్సో. ప్లీజ్ ఆఫ్టర్ గోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ట్రై టు అటెంప్ట్ ద టెస్ట్. యూ విల్ డెఫినెట్లీ గెట్ ద కాన్సెప్చువల్ క్లారిటీ. దెన్ యాంటీ డిఫెక్షన్ లా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి 10th షెడ్యూల్ ఉండాలా లేదా అని చెప్పేసి ఒకే సుప్రీంకోర్టుకి వెళ్తే కినా ఆ రిట్ పిటిషన్కి సుప్రీంకోర్టు కొట్టివేయడం అనేది జరిగిందనమాట. సో యాంటీ డిఫెక్షన్ లా అనేది కంటిన్యూ అవ్వాలి అని దాని మీనింగ్. విత్ దట్ దిస్ కేమ్ ఇన్ టు న్యూస్. అండ్ అగైన్ యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటి, దాని కీ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ మనకి అగైన్ రివైజ్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. దీని కీ పాయింట్స్ మనం చూస్తే కినా ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఫ్రమ్ ద పర్టికులర్ పొలిటికల్ పార్టీ నుంచి ఎలెక్ట్ అయ్యి వాళ్ళు వాలంటరీగా ఆ పొలిటికల్ పార్టీ యొక్క మెంబర్షిప్ని గివప్ చేస్తే యాజ్ పర్ దిస్ లా
వాళ్ళు ఎమ్మెల్యేగా కూడా డిస్క్వాలిఫై అవుతారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద అండర్స్టాండింగ్ వన్ షుడ్ హ్యావ్. అండ్ ఈ ప్రొవిజన్ ఏదైతే ఉందో దాన్నే యాంటీ డిఫెక్షన్ ప్రొవిజన్ అంటారు, యాంటీ డిఫెక్షన్ లా అంటారు. ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985 ద్వారా 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది జరిగినప్పుడు దీనికి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఆ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఫ్రమ్ ద లోక్సభ ఆర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఉన్నారనుకో, ఇక్కడ స్పీకర్ ఉంటాడు ప్రిసైడింగ్ ఆఫీసరు. అదే ఒకవేళ అప్పర్ హౌస్లో ఉన్నారనుకో లైక్ చైర్మన్ ఉంటారనమాట. సో స్పీకర్ ఆర్ చైర్మన్ హ్యాస్ ద ఫైనల్ అథారిటీ టు డిసైడ్ వెదర్ ఈ యాంటీ డిఫెక్షన్ లా ద్వారా వాళ్ళకి డిస్క్వాలిఫై చేయొచ్చా లేదా అనే ఫైనల్ అథారిటీ ఎవరి చేతిలో ఉంటుందంటే స్పీకర్ ఆర్ చైర్మన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ లైక్ గ్రౌండ్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ అంటారు యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లాలో ఏ గ్రౌండ్స్ పైన వాళ్ళకి డిస్క్వాలిఫై చేయొచ్చు. ఒకవేళ ఒక ఎమ్మెల్యే పొలిటికల్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు, బట్ ఆ పార్టీ మెంబర్షిప్ని వదిలేస్తున్నాడు అనుకో, ఆ టైంలో అతని ఎమ్మెల్యేని కూడా వదులుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ వాలంటరీ పార్టీ రిసిగ్నేషన్. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ ఈజ్ ఓటింగ్ అగెన్స్ట్ పార్టీ డైరెక్షన్. ఒకవేళ పార్టీ విప్ జారీ చేసింది అనుకో, ఈ బిల్ని యాక్సెప్ట్ చేయండి, నాట్ యాక్సెప్ట్ చేయండి అని ఏదో ఒకటి వచ్చిందనుకో, దానికి అనుగుణంగా దీస్ పీపుల్ హ్యావ్స్ టు గో. ఒకవేళ ఆ పార్టీ యొక్క డైరెక్షన్కి ఎగెనిస్ట్గా వీళ్ళు ఏమన్నా ఓటింగ్ కానీ అట్లా ఏమన్నా తీసుకుంటే అటువంటి సందర్భాల్లో వీళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు. బట్ కండిషన్ ఈజ్ ఒకవేళ 15 days లోపల వాళ్ళు ఏ ప్రాతిపదికన ఎగెనిస్ట్ ద పార్టీస్ డైరెక్షన్ వెళ్ళారు అనేది 15 days లోపల వాళ్ళ ఆమోదముగ్యం ఆ పార్టీ లీడర్షిప్తో తెచ్చుకోగలిగితే వాళ్ళు ప్రొటెక్ట్ చేయబడతారు. లేకపోతే దీస్ పీపుల్ కెన్ బి డిస్క్వాలిఫైడ్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఇండిపెండెంట్ మెంబర్స్ జాయినింగ్ పార్టీ. సో ఎమ్మెల్యేస్ కొన్నిసార్లు ఇండిపెండెంట్ మెంబర్స్ ఉంటారు, అంటే దే ఆర్ నాట్ లైక్ పార్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ, బట్ దే ఆర్ ఎమ్మెల్యేస్. అట్లాంటప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్ మెంబర్స్గానే ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఏదో పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యారనుకో, ఇండిపెండెంట్ మెంబర్స్ జాయినింగ్ పొలిటికల్ పార్టీ అయినారు, అటువంటి టైంలో వాళ్ళకు కూడా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుందన్నమాట. దట్ ఈజ్ ఆల్సో ప్రొవిజన్. దెన్ నామినేటెడ్ మెంబర్స్ జాయినింగ్ పార్టీ. ఒకవేళ ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ నామినేట్ చేశారనుకో, నామినేటెడ్ పదవుల్లాగా ఎమ్మెల్సీ కానీ అట్లా వచ్చినారనుకో, అటువంటి వాళ్ళైతే గిన వాళ్ళు 6 months లోపల ఆ పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వాలా. లేకపోతే ఆ 6 months దాటిన తర్వాత ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వడం అనేది జరిగితే గిన దే కెన్ ఆల్సో బి డిస్క్వాలిఫైడ్. దీస్ ఆర్ ద గ్రౌండ్స్ అండర్ విచ్ దిస్ ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ ఎంపీస్ కానీ వీళ్ళందరూ దే కెన్ బి డిస్క్వాలిఫైడ్ అండర్ దిస్ యాంటీ డిఫెక్షన్ లా. వెరీ ఇంపార్టెంట్. దెన్ ఈ యాంటీ డిఫెక్షన్ లా డిస్క్వాలిఫికేషన్స్కి కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ ఎక్సెప్షన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్కి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పొలిటికల్ పార్టీలో 2/3 members ఆఫ్ ద పొలిటికల్ పార్టీ విల్ యాక్సెప్ట్ టు జాయిన్ ద అదర్ పొలిటికల్ పార్టీ. అలాంటప్పుడు దాన్ని డిఫెక్షన్ లాగా చూడుకోకుండా పార్టీ మెర్జింగ్ లాగా చూడాలి. సో దట్ ఈస్ మెర్జర్ ప్రొవిజన్. ఒక పొలిటికల్ పార్టీలో 2/3 members అంతా వేరే పొలిటికల్ పార్టీకి వెళ్ళిపోవడం అంతా జరిగితే గిన దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ద మెర్జింగ్ ప్రొవిజన్. దట్ విల్ బి నాట్ కన్సిడర్డ్ యాజ్ ద డిఫెక్షన్. ఆ టైమ్స్లో ఆ 2/3 MLAs ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మనము డిఫెక్షన్ అనేది చేయడం అనేది జరగదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ స్పీకర్ ఆర్ చైర్మన్ ఎక్సెప్షన్. ఒకవేళ స్పీకర్ ఆర్ చైర్మన్ వీళ్ళు మాత్రం వాళ్ళు ఆఫీస్కి వచ్చినాక వాళ్ళు పొలిటికల్ పార్టీస్కి రిజైన్ చేసినా కానీ పర్వాలేదు. ఎందుకంటే దే విల్ బి లైక్ ఆ పోస్ట్ ఏదైతే స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఆ పోస్ట్ ఏదైతే ఉందో ఏ పొలిటికల్గా అంటే పాలిటిక్స్ సంబంధం లేకోకుండా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఈవెన్ ఆ పార్టీకి వాళ్ళు ఇది చేసినా కూడా వాళ్ళు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ ఆ స్థానాలు ఏవైతే ఉన్నాయో దే విల్ బి ప్రొటెక్టెడ్. సో వాళ్ళకి అవసరం లేదు. బట్ ఆ ఆఫీస్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చేసినాక మళ్ళీ ఆ పార్టీ మెంబర్షిప్ వాళ్ళు తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో ఎక్సెప్షన్. అండ్ అఫ్ కోర్స్ ఇవి మనకి ఎక్సెప్షన్స్ టు డిస్క్వాలిఫికేషన్స్. దెన్ దీంట్లో లూప్ హోల్స్ అండ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. లూప్ హోల్స్ చూసినట్టయితే స్పీకరు లైక్ చైర్మన్ వీళ్ళిద్దరిలో దీస్ ఆర్ ద ప్రిసైడింగ్ పీపుల్ ఇన్ ద లోయర్ హౌస్ అండ్ రాజ్యసభ. వీళ్ళు ఏ టైం పీరియడ్ లోపల ఇది డిఫెక్షను నాట్ డిఫెక్షను అని నిర్ధారణ చేయాలి అనే దానికి టైం లిమిట్ లేనే లేదు. అండ్ సెకండ్లీ డెసిషన్ మేకింగ్ పవరు స్పీకర్ దగ్గర ఉంది, విచ్ ఈజ్ ఆ స్పీకర్ కూడా హీ విల్ బీ ఫ్రమ్ ద స్పెసిఫిక్ పొలిటికల్ పార్టీ. సో ఆ పొలిటికల్ పార్టీకి అనుగుణంగా తను డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ అ లూప్ హోల్. దెన్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్
ఈజ్ రిక్వైర్డ్ వెన్ ఎవర్ ద డిస్క్వాలిఫికేషన్ కేసు చాలా డిలే అవుతుందో అటువంటి టైమ్స్లో జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ కూడా అవసరం పడుతుంది కొన్నిసార్లు, బట్ అవసరానికి ఆ అవకాశం లేకుండా ఉందన్నమాట. దీస్ ఆర్ ద లూప్ హోల్స్ అండ్ ఇష్యూస్. This is regarding the anti-defection. Then we'll go to the third topic, proportional representation. Next topic is proportional representation. See, proportional representation, very important. Recently, కొంతమంది ఎక్స్పర్ట్స్ లోక్సభ అండ్ రాజ్యసభ ఎలక్షన్స్కి లోక్సభ ఇక్కడ మనకి ఏంటి, లోక్సభకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి రెండింటికి ఫస్ట్ పోస్ట్ ద పాస్ట్ సిస్టమ్ ఎలక్ట్రల్ సిస్టమ్ ద్వారా ఎలక్షన్ జరుగుతుంది. వీటిలో కూడా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ద్వారా ఎన్నికలు ఎన్నుకోవాలి అని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. సో దానిలో భాగంగా ఇది మనకి న్యూస్ ఆర్టికల్. వీ నీడ్ టు డెఫినెట్గా దీన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి. దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ విల్ గెట్ ద క్వశ్చన్. దీనిలో భాగంగా కంపారిజన్ బిట్వీన్ ద ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అండ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ చూసినట్టయితే ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టంలో అయితే మనం ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ మనం ఓటేసి అనుకున్నప్పుడు లైక్ ఈ జాగ్రఫికల్ టెరిటరీ మొత్తం నంబర్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్గా డివైడ్ అవుతుంది. జాగ్రఫికల్ యూనిట్ మనకు చూస్తే ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టంలో కన్సిడరబుల్గా ఆ కాన్స్టిట్యుయెన్సీ అనేది చిన్న సైజు ఉంటుంది, స్మాలర్ సైజ్, లైక్ ఒక డిస్ట్రిక్ట్ కావచ్చు, లేకపోతే దానిలో కూడా ఇంకా చిన్నది కావచ్చు, అలా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టంలో నువ్వు కాన్స్టిట్యుయెన్సీస్ చూస్తే జాగ్రఫికల్ ఏరియా ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. కొన్నిసార్లు ఆ స్టేట్ మొత్తానికి ఒకే కాన్స్టిట్యుయెన్సీ కూడా పరిగణించవచ్చు. సో జాగ్రఫికల్ యూనిట్లో ఈ డిఫరెన్స్ని ఈ రెండింటి మధ్య ఉంటుంది. అట్లనే రిప్రజెంటేషన్ గురించి చూసినట్టయితే 1 రిప్రజెంటేటివ్ పర్ కాన్స్టిట్యుయెన్సీ. అక్కడ ఒకవేళ కంప్లీట్ స్టేట్ మొత్తం ఒకే కాన్స్టిట్యుయెన్సీగా డివైడ్ చేస్తే దానిలో ఎన్ని సీట్లు ఉంటాయో అంతమంది రిప్రజెంటేటివ్స్ కంప్లీట్ స్టేట్కి ఉంటుంది. ఇక్కడ మాత్రం ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ అలా ఉండడం అనేది జరుగుతుంది, 1 రిప్రజెంటేటివ్. బట్ అక్కడైతే అలా ఉండదు, మల్టిపుల్ రిప్రజెంటేటివ్స్ కూడా పాసిబిలిటీ ఉంది అక్కడ. దెన్ లైక్ ఓటింగ్ ప్రాసెస్ చూస్తే మనం యాక్చువల్గా ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ క్యాండిడేట్కి ఓటేస్తాం. ఎంతమంది పొలిటికల్ పార్టీలతో నిలబడి ఉంటారో వాళ్ళకి ప్లస్ ఇండిపెండెంట్ పీపుల్కి ఓటేస్తాం. ఎవరికైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓట్లు వస్తాయో దే విల్ బి ద ఎమ్మెల్యే ఆర్ ఎంపీ, అలా జరుగుతుంది. అదే మనకి దానిలో చూస్తే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ చూస్తే మనం క్యాండిడేట్కి ఓటేయము, మనము పార్టీకి ఓటేస్తాము. సో ఏ పార్టీకి అయితే ఎంత పర్సంటేజ్ ఆఫ్ సీట్లు ఓట్లు వస్తాయో అంత పర్సంటేజ్ ఆఫ్ సీట్లు రిప్రజెంటేషన్ పార్లమెంట్లో కానీ స్టేట్ లెజిస్లేచర్ కానీ లోక్సభలో కానీ ఉండడం అనేది జరుగుతుంది ఆ సిస్టంలో అయితే అదే మనకి సీట్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే మనకి కొన్నిసార్లు నంబర్ ఆఫ్ సీట్స్ గెలుచుకోండి పొలిటికల్ పార్టీ దానికి నంబర్ ఆఫ్ ఓట్లు వాటికి వచ్చిన దానికి పొంతన ఉండదు. కొన్నిసార్లు 30% ఆఫ్ సీట్లు వచ్చినా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు, ఇంకొక పార్టీకి 40% ఆఫ్ సీట్లు వచ్చినా కూడా ఫామ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టంలో. ఎందుకంటే మనకి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టంలో అయితే అలా కాదు, ఎంత అయితే ఓట్లు వచ్చింటాయో అంతే ప్రపోర్షనేట్గా సీట్లు వాళ్ళకి ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టంలో మనకి 50+1 మెజారిటీ రావాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళు ఎన్ని ఓట్లు వస్తున్నాయి, ఎన్ని సీట్లు వాళ్ళు ఆ పొలిటికల్ పార్టీ నుంచి రిప్రజెంటేషన్ వెళ్తుంది స్టేట్ లెజిస్లేచర్ కానీ లోక్సభకు కానీ అనేది సంబంధం ఉండదు. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ యుఎస్, యూకే, కెనడా, ఇండియా వీటన్నిటిలో లైక్ లోవర్ హౌసెస్ రెండింటికి సెంట్రల్ స్టేట్లో వీటికి ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇండియాలో వీటికి అన్నిటికీ ఇది ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ ద్వారా ఎలక్షన్ జరుగుతుంది. అండ్ ఇజ్రాయెల్ అండ్ నెదర్లాండ్స్ చూస్తే మనకి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ద్వారా అక్కడ ఇచ్చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో మనం ఈ 2 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రల్ సిస్టంలో ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్కి కొన్ని బెనిఫిట్స్, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్కి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అట్లనే రెండింటికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ని మనం చూసినట్టయితే ఇది కామన్ ఓటర్కి ఎవరైతే మాసెస్ అంటే ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ మాసెస్ కూడా ఈజీగా అర్థమవుతుంది ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్. అండ్ లైక్ గవర్నమెంట్ ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో ఈ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ ద్వారా ఫామ్ అయింది, స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ కానీ లేకపోతే ఒక కామన్ ఐడియాలజీ కానీ లేకపోతే పావర్టీ బేస్డ్ కానీ అట్లా వాళ్ళందరూ ఒక కామన్ ఐడియాలజీకి కానీ కామన్ దీనికి కానీ యూనిట్ అయ్యి ఎలక్షన్స్కి పోయే అవకాశం ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టంలో ఉంటుంది. అదే నీకు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్లో బెనిఫిట్స్ చూసినామంటే
లైక్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్, డిఫరెంట్ ఐడియాలజీతో ఉన్న వాళ్ళు వాళ్ళ ఓన్ పార్టీస్ వాళ్ళ ఐడియాలతో వాళ్ళు ఓట్ షేర్ వాళ్ళకి వచ్చేలాగా చూసుకోవచ్చు. వాళ్ళు ప్రపోర్షనేట్ ఎంత పర్సెంట్ పీపుల్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ గ్రూప్స్ ఉన్నాయో, ఒక్కో క్యాస్ట్ గ్రూప్ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకే వేసేసుకోవచ్చు అట్లా. సో ఎందుకంటే వాళ్ళ షేర్ వాళ్ళకే ఉంటుంది కాబట్టి అన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ వాళ్ళకి రిప్రజెంటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా జరుగుతుందన్నమాట. ఎన్షూర్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ పార్టీస్ బేస్డ్ ఆన్ ఓట్ షేర్. ఎంత ఓట్ షేర్ వస్తుందో అంత రిప్రజెంటేషన్ వస్తుంది. అండ్ దీంట్లో ఏం జరుగుతుందంటే మైనారిటీ పీపుల్ కూడా ఫెయిర్ ట్రీట్మెంట్ ఉంటుంది, అండ్ ఇండిపెండెంట్ పీపుల్ కూడా ఫెయిర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎంతైతే ఓట్ షేర్ వస్తుందో దానికి అనుగుణంగా వాళ్ళకి వాయిస్ వస్తుంది కాబట్టి. అండ్ ఫీవర్ వెస్టెడ్ ఓటర్స్, లైక్ ఓట్స్ వేస్ట్ అవ్వడం అనేది చాలా తక్కువ ఉంటుంది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టంలో. అదే ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టంలో లిమిటేషన్స్ మనం చూస్తే కొన్నిసార్లు ఓవర్ రిప్రజెంటేషన్ కావచ్చు, కొన్నిసార్లు అండర్ రిప్రజెంటేషన్ కావచ్చు కొన్ని పొలిటికల్ పార్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైము ఆంధ్రప్రదేశ్లో జనసేన చూస్తే ఆల్మోస్ట్ ఐ డోంట్ నో బట్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ ఓటింగ్ పర్సంటేజ్ వచ్చినా కూడా రిప్రజెంటేషన్ చూస్తే 0 ఉంది. దట్ ఈస్ ద అండర్ రిప్రజెంటేషన్, ఈవెన్ దే ఆర్ హ్యావింగ్ ద ఓట్ షేర్. అదే ఇప్పుడు చూసినా కూడా 40%, ఇప్పుడు ఈ టైంలో 40% అంత ఓట్ షేరు వైఎస్ఆర్సీపీకి ఉంది ఆంధ్రప్రదేశ్లో. బట్ దే ఆర్ హ్యావింగ్ ద రిప్రజెంటేటివ్స్ వెరీ మినిమల్, బికాజ్ ఎందుకంటే వాళ్ళ ఓట్ షేర్కి వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్కి సంబంధం లేదనమాట. దట్ ఈస్ ద డ్రాబ్యాక్ దట్ ఈస్ సీన్ ఇన్ ద ఫస్ట్ పాస్ ఆఫ్ పోస్ట్ సిస్టమ్. సో ఈవెన్ వాళ్ళు 40% ఉన్నా కానీ అండర్ రిప్రజెంటేటివ్స్ ఆ పొలిటికల్ పార్టీ నుంచి ఉండడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ డస్ నాట్ ఎన్ష్యూర్ రిప్రజెంటేషన్ ఫర్ మైనారిటీస్ ఆర్ స్మాల్ గ్రూప్స్. సో మైనారిటీస్ కానీ స్మాల్ గ్రూప్స్ కానీ సపరేట్గా రిప్రజెంటేషన్ అనేది కంపల్సరీగా ఉండేలాగా ఉండదు. అండ్ అదే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టంలో మనం కన్సర్న్స్ చూసినట్టయితే లెజిస్లేచర్ కెన్ బి ఫ్రాగ్మెంటెడ్ అండ్ కోalition గవర్నమెంట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈవెన్ గవర్నమెంట్స్ కెన్ బి లెస్ స్టేబుల్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కన్సర్న్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ బోత్ ద సిస్టమ్స్. అండ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టంలో 3 టైప్స్ ఉంటాయి. మళ్ళీ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, ఇది మనకి రాజ్యసభ, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్లో మనం సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ వాడతాము. ఈ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్లో ఎవ్రీ ఓటర్ విల్ హ్యావ్ లైక్ ఎంతమంది అయితే నిలుచుకుంటారో అన్ని ఓట్లు ఉంటుంది. మనకి ఇప్పుడు మన ఫస్ట్ పోస్ట్ సిస్టమ్ ఎవ్రీ ఓటర్ విల్ హ్యావ్ ఓన్లీ 1 ఓట్, హీ కెన్ ఓట్ హూమ్ ఎవర్ వాంట్. బట్ అక్కడైతే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో నా ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఎక్స్ అనే అబ్బాయి, ఏ అనే అబ్బాయికి, సెకండ్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ బి అనే క్యాండిడేట్కి, థర్డ్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అలా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో వేస్తూ ఆ కోటా వచ్చేంత వరకు ఈ ఓట్స్ ఎవరికైతే లీస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ ఉంటాయో దే గెట్ ట్రాన్స్ఫర్డ్. అట్లా ట్రాన్స్ఫర్ అవుతూ పోతుంటుంది. ఎవరికైతే మోర్ దెన్ 50% + 1 అంత కోటా అంత వస్తుందో దే విల్ బికమ్ ద రిప్రజెంటేటివ్. దట్ ఈస్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్. దట్ ఈస్ ద వన్ వేరియంట్ ఆఫ్ ప్రపోర్షనల్ సిస్టమ్. అట్లా లిస్ట్ సిస్టమ్ మనం చూస్తే గిన మనం ఇక్కడ లిస్ట్ సిస్టంలో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక స్టేట్కి 40 సీట్స్ ఉన్నాయనుకో, వాళ్ళు పొలిటికల్ పార్టీస్కి ఓటేస్తారు. ఎంత పర్సెంట్ ఆఫ్ సీట్లు వస్తాయో, పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు వస్తాయో అంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్లు ఆ పొలిటికల్ పార్టీ నుంచి అసెంబ్లీకి కానీ స్టేట్ లెజిస్లేచర్ కానీ వెళ్ళడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ లిస్ట్ సిస్టమ్. సో ఇన్ ప్రపోర్షనేట్ టు దేర్ ఓట్ షేర్ దెల్ గో టు ద అసెంబ్లీ. ఇది ఇజ్రాయెల్ అండ్ నెదర్లాండ్లో లిస్ట్ సిస్టమ్ ద్వారా జరగడం అనేది జరుగుతుంది. అదే మనకి మిక్స్డ్ మెంబర్ ప్రపోర్షనల్ సిస్టమ్ అని ఇంకోటి ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో వేరియంట్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్. దీనిలో ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అండ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ రెండింటిని బ్యాలెన్స్ చేయడం వల్ల స్టెబిలిటీ అండ్ ప్రపోర్షనాలిటీ, ఎందుకంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ ఎన్ష్యూర్స్ ద స్టెబిలిటీ, అదే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ మెయింటైన్స్ ద ప్రపోర్షనాలిటీ. సో మనకి స్టెబిలిటీని ప్రపోర్షనాలిటీని రెండింటిని మెయింటైన్ చేస్తూ ఈ థర్డ్ వేరియంట్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా మిక్స్డ్ మెంబర్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ద్వారా జరగడం అనేది జరుగుతుంది. ఇది జర్మనీ అండ్ న్యూజిలాండ్లో ఇది జరగడం అనేది జరుగుతుంది అనమాట. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్లమెంటరీ కమిటీస్, ఇది కూడా రీసెంట్గా న్యూస్లో రావడం అనేది జరిగింది. ఎందుకంటే రీసెంట్గా లోక్సభ ఒక మోషన్ పాస్ చేసింది టు కన్స్టిట్యూట్ పబ్లిక్ అకౌంట్ కమిటీ అండ్ ఎస్టిమేట్స్ కమిటీ. పబ్లిక్ అకౌంట్ కమిటీని, ఎస్టిమేట్ కమిటీని ఫామ్ చేయాలని చెప్పేసి ఒక మోషన్ లోక్సభలో పాస్ అవ్వడం వల్ల ఇది న్యూస్లో రావడం అనేది జరిగింది. సో మనకి పార్లమెంటరీ కమిటీస్ అంటే ఏంటి అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిలిమ్స్. సో మనకి మంచి అండర్స్టాండింగ్ ఉండాలా. ఆ కమిటీస్ అంటే చూస్తే పార్లమెంటరీ కమిటీస్ అంటే ఏంటంటే లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఈ హౌస్లో ఐదర్ బై ద ఎలక్షన్ ప్రాసెస్ ఆర్ ద నామినేషన్ ప్రాసెస్ నామినేటెడ్ బై ద స్పీకర్, వీటి ద్వారా కొన్ని కమిటీస్ ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది స్పీకర్ డైరెక్షన్లో. వాటినే మనం పార్లమెంటరీ కమిటీస్ అంటారు. లైక్
వీళ్ళందరూ హౌస్కి కానీ స్పీకర్ కానీ రిపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో లోక్సభలో ఉన్న వాళ్ళకి అసిస్ట్ చేయడానికి, ఈ కమిటీస్కి అసిస్ట్ చేయడానికి లోక్సభ సెక్రటరియట్ ఉంటుంది. అండ్ రాజ్యసభలో పార్లమెంటరీ కమిటీస్ ఏవైతే ఉంటే వాటికి అసిస్ట్ చేయడానికి రాజ్యసభ సెక్రటరియట్ కూడా ఉంటుందన్నమాట. ఇది ఆబ్వియస్లీ పార్లమెంటరీ ట్రెడిషన్స్ ఆఫ్ బ్రిటిష్ ఎట్లయితే ఉందో దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకునేసి మనకు కూడా ఇక్కడ పార్లమెంటరీ కమిటీస్ అనేది ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది దేని బేసిస్గా ఈ కమిటీస్ ఫామ్ అయిందంటే ఆర్టికల్ 105 ఏం చెప్తుందంటే ప్రివిలేజెస్ ఆఫ్ ఎంపీస్ని, కొన్ని ప్రివిలేజెస్ ఉంది, కలెక్టివ్ ప్రివిలేజెస్, ఇండివిజువల్ ప్రివిలేజెస్, ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ కొన్ని ఉంటుంది అని ఇవ్వడం జరుగుతుంది. వాటికి ఆ ప్రివిలేజెస్ మెయింటైన్ చేయాలి అంటే గిన వాళ్ళకి కొంచెం హోదా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకి ఆ ప్రివిలేజ్లో భాగంగా దే నీడ్ టు బికమ్ పార్టిసిపేట్ ఇన్ లాట్స్ ఆఫ్ డిస్కషన్ మేకింగ్స్ అండ్ కొన్ని డెసిషన్ మేకింగ్స్లో కూడా వాళ్ళ పాత్ర ఉండాలి. అందుకనేసి లైక్ ఆ ప్రివిలేజెస్లో భాగంగా పార్లమెంటరీ కమిటీస్కి కొంచెం కాన్స్టిట్యూషనల్ శాంక్షన్ అనేది ఫామ్ అవ్వడానికి రావడం అనేది జరుగుతుందన్నమాట. అట్లా ఆర్టికల్ 118 చూస్తే పార్లమెంట్లో ఎటువంటి ప్రొసీజర్స్ అయినా కానీ ఉండాలి అని వాళ్ళే నిర్ధారించుకునే అవకాశం ఆర్టికల్ 118 అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటి 2 బేసిస్గా పార్లమెంటరీ కమిటీస్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో పార్లమెంటరీ కమిటీస్ మెయిన్గా మనకి మేజర్గా మోడ్స్ ఆఫ్ ద టైమ్స్ న్యూస్లో వచ్చేటివి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్, ఎస్టిమేట్స్ కమిటీ, 3 చాలా ఇంపార్టెంట్. దీనిలో పబ్లిక్ అకౌంట్ కమిటీ ఏదైతే ఉంటుందో 1921లో ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ పబ్లిక్ అకౌంట్ కమిటీ మెయిన్గా లైక్ గవర్నమెంట్కి రెవెన్యూ, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఈ రెండింటికి ఆడిట్ అనేది ఈ పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది చేస్తుంది. దట్ ఈస్ ఆడిట్స్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వెరీ ఇంపార్టెంట్. అదే మనకి కమిటీ ఆఫ్ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్ మనం చూసినట్టయితే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ యొక్క పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేస్తుంది, వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ పబ్లిక్ అండర్టేకింగ్స్, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. ఇది 1964లో ఫామ్ అయింది. వీ ఆల్ నో దట్ ఆ టైంలో వీఆర్ మోర్ టువర్డ్స్ ద సోషలిస్ట్ ఎకానమీ. సో సోషలిస్ట్ ఎకానమీ ఉన్నప్పుడు పబ్లిక్ సెక్టర్ పిఎస్యూస్ అంటారు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఎక్కువ ఉన్నింది. వాటి పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేయడానికి పార్లమెంట్లో ఒక కమిటీ ఉన్నింది. దట్ ఈస్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్ అండ్ ఎస్టిమేట్స్ కమిటీ. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఖర్చు చేస్తుందో అండ్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కోసం కానీ ఖర్చులకు కానీ ఏదైతే వాడుతుందో వాటి అన్నింటిలో ఎఫిషియన్సీ ఎంత ఉంది అని ఎస్టిమేట్ చేసేది పార్లమెంట్ కమిటీ, దట్ ఈస్ ఎస్టిమేట్స్ కమిటీ. దిస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1950. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో పార్లమెంట్ అకౌంట్ కమిటీ, ఎస్టిమేట్ కమిటీ, కమిటీ ఆన్ అండర్టేకింగ్స్, ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ ఇంపార్టెంట్. కంపోజిషన్ చూడండి, లైక్ ఈ టేబుల్లో నీటి ఇవ్వడం జరిగింది. అకౌంట్స్ కమిటీలో 22 మెంబర్స్ ఉంటారు, 15 లోక్సభ, 7 రాజ్యసభ. అండ్ ఎస్టిమేట్స్ కమిటీలో 30 మెంబర్స్ ఉంటారు టోటల్గా, ఆల్ ఫ్రమ్ లోక్సభ ఓన్లీ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్టిమేట్ కమిటీ హ్యాస్ ఆల్ మెంబర్స్ ఫ్రమ్ లోక్సభ ఓన్లీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్ చూస్తే 22 మెంబర్స్ ఉంటారు, వేర్ 15 + 7, 15 ఈజ్ లోక్సభ అండ్ రాజ్యసభ ఈజ్ 7. పబ్లిక్ అకౌంట్ కమిటీ అండ్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్, ఈ రెండిట్లో లోక్సభ, రాజ్యసభ సేమ్ పీపుల్ ఉంటారు, టోటల్ మెంబర్స్. ఎస్టిమేట్స్ కమిటీలో మాత్రం ఆల్ ఫ్రమ్ లోక్సభ ఓన్లీ, ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అండ్ స్పెసిఫిక్ ఫంక్షన్ కూడా ఈ టేబుల్లో ఇవ్వడం జరిగింది, ప్లీజ్ గో త్రూ ఇట్. దెన్ మనకి ఇంకా కొన్ని పార్లమెంటరీ కమిటీస్ కాకుండా డిపార్ట్మెంట్ స్టాండింగ్ కమిటీస్ అండ్ అదర్ స్టాండింగ్ కమిటీస్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ వచ్చేసి కరెంట్గా ఇప్పుడు ప్రస్తుతానికి 24 ఉన్నాయి. ఇవి 1993లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దిస్ విల్ ఎగ్జామిన్ బిల్స్, బడ్జెట్ అండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ పాలసీ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారనే విషయాలు కూడా ఇది చూస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్. అండ్ అదర్ స్టాండింగ్ కమిటీస్ చూస్తే కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్, కమిటీ ఆన్ లైక్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్, కమిటీ ఆన్ పిటిషన్స్, ఇవన్నీ కూడా అదర్ స్టాండింగ్ కమిటీస్ అంటారనమాట. అట్లనే అడ్హాక్ కమిటీ, ఎప్పుడైతే మనకి నెసెసిటీ బట్టి అప్పటికప్పుడు కొన్ని కమిటీస్ తయారు చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2G స్కామ్, బోఫర్ స్కామ్ ఇట్లా ఉన్నప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ అని ఫామ్ చేసుకునేసి ఆ ఇష్యూ అయినాక డిజాల్వ్ అయిపోతుంది. దట్ ఈస్ అడ్హాక్ కమిటీస్. దిస్ ఆర్ టెంపరీ ఇన్ నేచర్. అండ్ సెలెక్ట్ కమిటీస్, పర్టికులర్ బిల్లుని మాత్రం, ఒక పర్టికులర్ బిల్ ఉంది, దాంట్లో ఏదో కాంట్రవర్షియల్ ఉంది, దాన్ని ఎగ్జామిన్ చేయడానికి ఒక సెలెక్ట్ కమిటీ అనేది ఫామ్ అవుతుంది. దట్ విల్ ఎగ్జామిన్ అండ్ ఆఫ్టర్ దట్ ఆ ఎగ్జామినేషన్ అయిపోయినాక దట్ విల్ కమ్ అవుట్ ఆఫ్, దట్ ఈస్ సెలెక్ట్ కమిటీ. ఈ అడ్హాక్ కమిటీస్, దిస్ ఆర్ టెంపరీ నేచర్, దిస్ విల్ టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్. అండ్ రీసెంట్గా మనకి న్యూస్లో కొన్ని రిపోర్ట్స్ కమిటీస్ అన్ని రావడం అనేది జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంటరీ కమిటీ ఆన్ అఫీషియల్ లాంగ్వేజ్,
ఇది ఆబ్వియస్గా అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963 అనుగుణంగా బేసిస్గా ఆ యాక్ట్ బేసిస్గా ఫామ్ అయింది పార్లమెంటరీ కమిటీ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్. దీనిలో మెంబర్షిప్ టోటల్ 30 ఉంటారు. 20 ఫ్రమ్ లోక్సభ అండ్ 10 ఫ్రమ్ రాజ్యసభ. డెఫినెట్గా దీస్ ఆర్ ఎలెక్టెడ్ బై, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, లైక్ పార్లమెంటరీ కమిటీ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్లో మెంబర్స్ దీస్ ఆర్ సెలెక్టెడ్ బై ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ వయా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. దిస్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ వయా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ద్వారా దీని మెంబర్స్ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది ఫస్ట్. దెన్ ఇది ఏం చేస్తుందంటే హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది అఫీషియల్ లాంగ్వేజ్ ఇంకా లోతుపాట్ల విషయాలన్నీ ఇది చూస్తూ ఉంటుంది. రివ్యూ ద ప్రోగ్రెస్ ఆఫ్ హిందీ ఇన్ అఫీషియల్ యూస్ అండ్ ఇట్ విల్ గివ్ రికమెండేషన్స్ టు ప్రెసిడెంట్. ఈ పనులు లైక్ దిస్ కమిటీ విల్ బి టేకింగ్ కేర్. అండ్ సెకండ్లీ కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్ గురించి కూడా చాలాసార్లు న్యూస్లో వస్తూ ఉంటుంది. పార్లమెంట్ మెంబర్స్ బికాజ్ యువర్ పార్లమెంట్ మెంబర్ అవ్వడం వల్ల లేకపోతే స్టేట్ లెజిస్లేటివ్ మెంబర్ వల్ల ఒకటి కలెక్టివ్ అండ్ ఇండివిజువల్ ప్రివిలేజెస్ అనేది ఉంటుంది. ఆ ప్రివిలేజెస్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ బ్రీచ్ కాకోకుండా ఇవి కాపాడుతూ ఉంటుంది. వీటిలో లోక్సభ నుంచి అండ్ రాజ్యసభ నుంచి మెంబర్స్ ఉంటారు. లోక్సభ మెంబర్స్ 15 మెంబర్స్ దే ఆర్ నామినేటెడ్ బై స్పీకర్ అండ్ రాజ్యసభ నుంచి 10 మెంబర్స్ ఉంటారు. దే ఆర్ నామినేటెడ్ బై ద చైర్మన్. అండ్ అదర్ టైప్ ఆఫ్ కమిటీస్ ఈజ్ క్యాబినెట్ కమిటీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాబినెట్ కమిటీస్ ఏవైతే ఉంటాయో ఇవి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. వీటికి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్, దీస్ ఆర్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ నేచర్ బికాస్ దే ఆర్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ క్యాబినెట్ కమిటీస్ దీస్ ఆర్ గవర్న్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ 1961. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిజినెస్ రూల్స్ అని ఉంటుంది. ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ 1961. దాని అనుగుణంగా ఈ క్యాబినెట్ కమిటీస్ అనేది గవర్న్ చేయబడుతుంది. దీస్ ఆర్ చైర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ హోమ్ మినిస్టర్. కొన్ని ఇంపార్టెంట్ క్యాబినెట్ కమిటీస్ మనకు చూస్తే పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ప్రైమ్ మినిస్టర్ దీని చైర్మన్. ఎకనామిక్ అఫైర్స్ కమిటీ, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద చైర్మన్. అపాయింట్స్ కమిటీ, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద చైర్మన్. పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ, హోమ్ మినిస్టర్ యాజ్ చైర్మన్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద క్యాబినెట్ కమిటీస్ విచ్ ఫ్రీక్వెంట్గా మనకి న్యూస్లో వస్తూ ఉంటుంది. దీనిలో పార్లమెంటరీ అఫైర్ కమిటీ ఈజ్ ద క్యాబినెట్ కమిటీ ఈజ్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఇన్ నేచర్, గవర్న్డ్ బై like Government of India Transaction of Business Rules 1961 is chaired by chairman. Chairman ఎవరు అంటే హోమ్ మినిస్టర్. చైర్మన్ హోమ్ మినిస్టర్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ సెక్రటరియట్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్ ఇప్పుడు యాక్చువల్గా ఫామ్ అయ్యి 75 years అయింది. అందుకని ఇది కూడా పార్లమెంట్ సెక్రటరియట్ ఫామ్ అయ్యి 70 years అయింది. సో పార్లమెంట్ సెక్రటరియట్ కూడా మనకి పొటెన్షియల్ క్వశ్చన్. పార్లమెంట్ సెక్రటరియట్ అంటే ఏంటి అంటే ఏం లేదు. పార్లమెంట్ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వడం కోసము లైక్ ఆ ప్రొసీజర్స్ మొత్తము హ్యాండిల్ చేయడం కోసం పార్లమెంట్ సెక్రటరియట్ ఉంటుంది. దే విల్ బీ హ్యావింగ్ ద లాట్స్ ఆఫ్ నాలెడ్జ్, లెజిస్లేటివ్ నాలెడ్జ్. అదంతా లోక్సభ అండ్ రాజ్యసభ వాళ్ళకి మొత్తానికి బ్యాక్ ఎండ్లో సపోర్టు ఈ పార్లమెంటరీ సెక్రటరియట్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. లైక్ ఇది దేని బేసిస్గా ఫామ్ అయిందంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆర్టికల్ 98 అండ్ ఆర్టికల్ 187. 98 ద్వారా ఏం చేస్తుందంటే పార్లమెంట్లో లోక్సభకి రాజ్యసభకి సపరేట్గా సెక్రటరియట్ స్టాఫ్ ఉంచుకోవచ్చు అని ఆర్టికల్ 98 చెప్తుంది. అట్ ద సేమ్ టైం పార్లమెంట్ కావాలంటే ఒక లెజిస్లేషన్ పాస్ చేసి ఆ పార్లమెంట్ సెక్రటరియట్ స్టాఫ్ని ఎట్లా రిక్రూట్ చేయాలి, వాళ్ళ కండిషన్ ఆఫ్ సర్వీస్ ఏంటి, ఇవన్నీ ఒక యాక్ట్ ద్వారా కావాలంటే వాళ్ళు మెయింటైన్ చేయొచ్చు. బట్ అటువంటి లా ఏది లేదు ఇప్పటి వరకు. బట్ లా లేదు, కానీ అది చేసుకునే పవర్ కూడా పార్లమెంట్కి ఉంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే సపరేట్ స్టాఫ్ కాకుండా లోక్సభకి రాజ్యసభకి రెండింటికి కూడా కామన్ స్టాఫ్, కామన్ పోస్ట్ కూడా కొంచెం మెయింటైన్ చేసి దే విల్ హ్యాండిల్ ద బోత్ హౌసెస్. అవి కూడా చేయొచ్చు. సేమ్ ప్రొవిజన్స్ పైన ఏవైతే చెప్పామో అవన్నీ స్టేట్లో కూడా మెయింటైన్ అయ్యే ప్రొవిజన్స్ ఆర్టికల్ 187 ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద సెక్రటరియట్ ఆఫ్ ద పార్లమెంట్. అండ్ ఈ సెక్రటరియట్స్ యొక్క స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ మనం చూసినట్టయితే వెరీ ఇంపార్టెంట్. లోక్సభకి లోక్సభ సెక్రటరియట్ ఉంటారు, రాజ్యసభకి రాజ్యసభ సెక్రటరియట్ ఉంటారు. అండ్ లైక్ ఆ సెక్రటరియట్ ఎట్లా ఫంక్షన్ చేయాలి, ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది లోక్సభలో అయితే లోక్సభ స్పీకర్ కంట్రోల్లో ఉంటుంది, రాజ్యసభలో అయితే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మొత్తం చైర్మన్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ లోక్సభ సెక్రటరియట్కి అండ్ రాజ్యసభ సెక్రటరియట్కి రెండిటికి లైక్
లోక్సభ లైక్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఎవరంటే సెక్రటరీ జనరల్ మాత్రమే, వెరీ ఇంపార్టెంట్. అండ్ రిక్రూట్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ లోక్సభ సెక్రటరియట్ అండ్ రాజ్యసభ సెక్రటరియట్ రెండింటికి చూస్తే లైక్ లోక్సభ సెక్రటరియట్ రిక్రూట్మెంట్ అండ్ కండిషన్ ఆఫ్ రూల్స్ 1955 అది లోక్సభకు సంబంధించింది. దాని ప్రకారంగా రిక్రూట్మెంట్ అండ్ ఇది జరుగుతుంది. అండ్ దాన్ని ప్రొమాల్గేట్ చేసే పవర్ ప్రెసిడెంట్కి ఉంటుంది, విచ్ ఈస్ ప్రొమాల్గేటెడ్ బై ద ప్రెసిడెంట్ యాజ్ పర్ ద లోక్సభ సెక్రటరియట్ రిక్రూట్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ రూల్స్ 1955. సేమ్ గోస్ విత్ ద రాజ్యసభ సెక్రటరియట్ రిక్రూట్మెంట్ అండ్ కండిషన్స్ రూల్స్ 1957 ప్రొమాల్గేటెడ్ బై ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద చైర్మన్. అక్కడ ఇన్ కన్సల్టేషన్ విత్ ద స్పీకర్, ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద స్పీకర్ కన్సల్ట్ అయ్యి లైక్ హీ హాజ్ ప్రొమాల్గేటెడ్ ఒక రూల్స్, దట్ ఈస్ లోక్సభ సెక్రటరియట్ రూల్స్ 1955. దానికి అనుగుణంగా రిక్రూట్మెంట్ అండ్ సర్వీస్ ఆఫ్ కండిషన్స్ అక్కడ ఉంటుంది. మనకి ఇక్కడ చూసినట్టయితే ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద చైర్మన్ కన్సల్ట్ అయ్యి లైక్ రాజ్యసభ సెక్రటరియట్ రూల్స్ 1957 ఫార్ములేట్ చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా రిక్రూట్మెంట్ అండ్ కండిషన్స్ ఇక్కడ జరగడం జరుగుతుంది. అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెక్రటరియట్ చూస్తే లోక్సభ సెక్రటరియట్ కానీ రాజ్యసభ సెక్రటరియట్ కానీ ఆబ్వియస్గా పార్లమెంట్ హౌసెస్ ఎఫెక్టివ్గా ఫంక్షన్ చేయడం కోసం ఎటువంటి అసిస్టెన్స్ అయినా వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎంపీస్కి స్టాఫ్కి వాళ్ళందరికీ శాలరీస్ అండ్ అదర్ అలవెన్సెస్ ఎలా రావాలి అన్న విషయాలన్నీ వాళ్ళు ఓవర్సీ చూస్తూ వాళ్ళు పర్యవేక్షణలో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ పార్లమెంటరీ కమిటీస్ ఏవైతే ఉంటాయో ఆ పార్లమెంటరీ కమిటీస్కి ఈ సెక్రటరియట్ స్టాఫ్ సపోర్టివ్ లైక్ నెసరీ సపోర్ట్ ఏదన్నా ఉన్నా కానీ దే విల్ ప్రొవైడ్ దట్. అండ్ బోత్ హౌసెస్కి అడ్వైజరీ రోల్ కూడా పనిచేస్తుంది, ఎస్పెషలీ స్పీకర్ అండ్ చైర్మన్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి రెండింటికి సెక్రటరీ జనరల్ ఏదైతే హెడ్ ఉంటుందో దట్ విల్ బి ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ టు ప్రిసైడింగ్ ఆఫీసర్ రెండింటికి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ రీసెర్చ్ అండ్ రెఫరెన్స్ లైక్ పార్లమెంటరీ వర్క్స్లో లాట్స్ ఆఫ్ ఎలా ఉండాలి అనే విషయాలు కొన్ని ప్రొసీజర్స్ వాటికి అన్నిటికీ రీసెర్చ్ చేసి అండ్ రెఫరెన్స్లు ఇవన్నీ అందజేస్తూ ఉంటుంది. అండ్ రికార్డ్ ఆఫ్ ప్రొసీజర్స్ డే టు డే ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డే టు డే ప్రొసీడింగ్స్ మొత్తాన్ని రికార్డ్ కూడా చేస్తూ పోతూ ఉంటారనమాట. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద పార్లమెంటరీ సెక్రటరియట్. అండ్ అగైన్ క్యాబినెట్ సెక్రటరీ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. క్యాబినెట్ సెక్రటరీ చూస్తే క్యాబినెట్ సెక్రటరీని ఎవరు అపాయింట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. సి మనకి అపాయింట్మెంట్స్ కమిటీ అని ఉంటుంది. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ఆ కమిటీ బేస్డ్ ఆన్ ద సీనియారిటీ కమ్ మెరిట్ దాని ప్రాతిపదికన ఈ క్యాబినెట్ సెక్రటరీని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. దెన్ ఈ క్యాబినెట్ సెక్రటరీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ టు యాక్చువల్గా అలోకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ 1961 అండ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ 1961. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లైక్ 1961 2 రూల్స్ ఉన్నాయి, అలోకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్. ఈ రెండు విషయాలని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ క్యాబినెట్ సెక్రటరీ విల్ టేక్ కేర్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ డిఫరెంట్ మినిస్ట్రీస్ మధ్య కోఆర్డినేషన్స్ అండ్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ మధ్య డిస్ప్యూట్స్ వీటిని అన్నింటిని రిజాల్వ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అండ్ సివిల్ సర్వీస్ బోర్డ్ ఏదైతే ఉందో దానికి ఎక్స్ అఫిషియో చైర్మన్గా క్యాబినెట్ సెక్రటరీ ఉండడం అనేది జరుగుతుంది. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ క్యాబినెట్ సెక్రటరీ డైరెక్ట్గా ఎటువంటి అథారిటీ వర్కింగ్ డిపార్ట్మెంట్స్ మీద ఉండదు. బట్ ఆ వర్కింగ్ డిపార్ట్మెంట్స్ వీటిలో ప్రైమస్ ఇంటర్ పారిస్ స్టేటస్ ఉంటుంది, అంటే ఫస్ట్ అమాంగ్ ద ఈక్వల్స్. ఆ డిపార్ట్మెంట్లో అందరికంటే వీళ్ళు ఫస్ట్ పర్సన్గా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. అంతేగాని వీళ్ళు దీని కింద ఉండడం అనేది జరగదు. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద క్యాబినెట్ సెక్రటరీ. దెన్ ప్రెసిడెంట్ అడ్రస్ టు పార్లమెంట్, ఇది కూడా మనకి రీసెంట్గా న్యూస్లో రావడం అనేది జరిగింది. మనకందరికీ తెలుసు ప్రెసిడెంట్ బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ని టుగెదర్గా 2 ఇన్స్టెన్సెస్లో అడ్రస్ చేయడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ప్రెసిడెంట్ అడ్రస్ టు పార్లమెంట్. ఫస్ట్ టైం వచ్చేసి అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్ ఇప్పుడు 2024 అయిపోయినాక అందరూ ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ అవుతారో అప్పుడు 2 హౌసెస్ని కూర్చోబెట్టి లైక్ హీ విల్ గివ్ ద ఫస్ట్ సెషన్. దట్ ఈస్ వన్. అండ్ అదర్ ఈజ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఈచ్ ఇయర్. అండ్ ఎవ్రీ ఇయర్ 25, 26, 27 అట్లా ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సెషన్లో అగైన్ హీ విల్ బీ గివింగ్ ద ప్రెసిడెంట్ అడ్రస్ ఫర్ బోత్. దిస్ 2 టైమ్స్లో
ప్రెసిడెంట్ విల్ బి గివింగ్ అడ్రస్. ఇది ఏ ప్రాతిపదికన ఇస్తారంటే ఆర్టికల్ 86 అండ్ ఆర్టికల్ 87. 86 ప్రకారము ప్రెసిడెంట్ ఏ హౌస్ కన్నా ఇండివిజువల్గా కానీ బోత్ హౌసెస్ టుగెదర్గా కానీ అడ్రస్ చేసే పవరు ఆర్టికల్ 86 ప్రెసిడెంట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. దట్ ఈజ్ 1. అండ్ ఆర్టికల్ 87 తర్వాత చూస్తే ప్రెసిడెంట్ 2 ఇన్స్టెన్సెస్లో ప్రెసిడెంట్ తప్పకుండా 2 హౌసెస్కి అడ్రస్ చేయాలి, ఆ పైన 2 చెప్పిన సందర్భాల్లో. దిస్ ఈజ్ యాజ్ పర్ ద ఆర్టికల్ 87. అండ్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ అమెండ్మెంట్స్ లైక్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 ద్వారా ఇది యాడ్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ నాట్ యాడెడ్ యాక్చువల్లీ 86 and 87. ప్లీజ్ చెక్ దిస్ ఫ్యాక్ట్. ద కాన్స్టిట్యూషన్ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 amended this provision allowing for these addresses. సో ఈ రెండు హౌసెస్ దీనికి అడ్రస్ చేయడానికి దే గాట్ గ్రాంటెడ్ త్రూ దిస్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఇవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద సెకండ్ చాప్టర్ కూడా లైక్ ఫంక్షనింగ్ ఆఫ్ పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్ అండ్ లోకల్ గవర్నమెంట్. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ ఇదే టాపిక్ మీద నేను కింద డిస్క్రిప్షన్లో ఈ స్లైడ్స్ ప్లస్ ఈ PT 365 ఏదైతే నేను కంటెంట్ తీసుకున్నానో ఆ బుక్లెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి టెలిగ్రామ్ లింక్ పెడుతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఈ దీని మీద మీరు మీ నాలెడ్జ్ని అండ్ కాన్సెప్చువల్ క్లారిటీని టెస్ట్ చేసుకోవడానికి ఎగ్జామ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. యూ కెన్ రైట్ దట్ ఎగ్జామ్. థ్యాంక్ యూ అండి.